170 డేస్ డిటెన్షన్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద. తర్వాత సడన్గా సోనం వాంగ్చుక్ని రిలీజ్ చేశారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే కోర్టు జడ్జిమెంట్ మార్చ్ 17కి ఉంది, కానీ ఎంహెచ్ఏ మార్చ్ 14కే రిలీజ్ చేసింది. వై? అసలు సోనం వాంగ్చుక్ ఎవరు? ఎందుకు డిటైన్ చేశారు? అండర్ విచ్ యాక్ట్? ఈ వీడియోలో స్ట్రేట్గా క్లారిటీ తెచ్చుకుందాం. సోనం వాంగ్చుక్ అంటే ఒక ఇన్నోవేటర్, సైంటిస్ట్, క్లైమేట్ యాక్టివిస్ట్. 3 ఇడియట్స్ సినిమాలో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ కూడా ఈయన లదాఖ్లో ఉంటారు. ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లదాఖ్ని ఫాస్ట్గా డెవలప్ చేయాలి అని ప్లాన్ చేసింది. మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్పీడ్ పెంచాలి అని డిసైడ్ అయింది. డెవలప్మెంట్ అంటే మంచిదే కదా? అవును, మంచిదే. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే డెవలప్మెంట్ కోసం హెవీ మైనింగ్ చేయాలి, ఫారెస్ట్స్ కట్ చేయాలి. అదే కన్సర్న్. సోనం వాంగ్చుక్ చెప్పేదేంటి అంటే లదాఖ్లో కొంచెం మైనింగ్ చేసినా ల్యాండ్ స్లైడ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడి ఎన్విరాన్మెంట్ మీద డీప్ అండర్స్టాండింగ్ ఉంది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల బయట స్టేట్స్ నుండి జనాలొస్తారు, లోకల్ కల్చర్ డ్యామేజ్ అవుతుంది అని కన్సర్న్. సో యాజ్ ఎ క్లైమేట్ యాక్టివిస్ట్ ఈయన ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్లో చాలా డిమాండ్స్ ఉన్నాయి, కానీ మెయిన్గా 2. లదాఖ్కి స్టేట్హుడ్ కావాలి. లదాఖ్ని 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలి. 6th షెడ్యూల్ అంటే వాళ్ళ ట్రైబల్ ల్యాండ్స్, కల్చర్, ఇంకా ఎన్విరాన్మెంట్ని బయట వాళ్ల నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉండే స్పెషల్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఆర్టికల్ 370 రిమూవ్ అయ్యాక జమ్మూ అండ్ కశ్మీర్ అండ్ లదాఖ్ సెపరేట్ అయ్యాయి, కానీ లదాఖ్ యూనియన్ టెరిటరీగా ఉంది. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే లదాఖ్ బార్డర్ ఏరియా చైనా దగ్గర ఉంది, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే మిలిటరీ ఆపరేషన్స్కి హెల్ప్ అవుతుంది అని లాజిక్. కానీ సోనం వాంగ్చుక్ ఈ అప్రోచ్ని అపోజ్ చేశారు. మార్చ్ 2024లో 21 డేస్ ఫాస్ట్ చేశారు. తర్వాత ఢిల్లీకి మార్చ్ చేస్తూ 15 డేస్ హంగర్ స్ట్రైక్ కూడా చేశారు. సిచ్యువేషన్ టర్న్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం 24 సెప్టెంబర్ 2025 ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ వైలెంట్గా మారింది. ఈ వైలెన్స్లో 4 మెంబర్స్ చనిపోయారు, 90+ పీపుల్ ఇంజూర్ అయ్యారు. వెరీ సీరియస్ సిచ్యువేషన్. గవర్నమెంట్ సైడ్ నుండి ఈ ప్రొటెస్ట్కి రెస్పాన్సిబిలిటీ వాంగ్చుక్ మీద వేస్తూ వైలెన్స్కి ప్రవోక్ చేశారు అని, యాంటీ నేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు అని అలిగేషన్స్ వచ్చాయి. దానితో సెప్టెంబర్ 26, 2025న సోనం వాంగ్చుక్ని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. ఎన్ఎస్ఏ అంటే ఏంటి? చాలా స్ట్రిక్ట్ లా. అండర్ ఎన్ఎస్ఏ పర్సన్ని ఛార్జ్ ప్రూవ్ కాకపోయినా లాంగ్ టైం డిటెన్షన్లో పెట్టచ్చు. గవర్నమెంట్ రీజన్ ఏంటి అంటే పబ్లిక్ని వైలెంట్గా ప్రవోక్ చేశారు, యాంటీ నేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు అని. కానీ వాంగ్చుక్ సైడ్ నుండి వాళ్ల వైఫ్ అండ్ లాయర్ ఇది ఇల్లీగల్ అరెస్ట్ అని ఆర్గ్యూ చేశారు. అక్టోబర్ 3, 2025న కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఫైనల్ జడ్జ్మెంట్ మార్చ్ 10, 2026కి రావాలి, కానీ గవర్నమెంట్ సైడ్ డిలే అడిగింది. జడ్జ్ లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు, మార్చ్ 17 లోపల ఎవిడెన్స్ ఇవ్వాలి అని. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కోర్టులో స్ట్రాంగ్ ఎవిడెన్స్ క్లియర్గా ప్రెజెంట్ చేయలేదు అని క్రిటిసిజం ఉంది. కొన్ని వీడియోస్ని కాంటెక్స్ట్ లేకుండా ప్రెజెంట్ చేశారు అని కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? 170 డేస్ డిటెన్షన్ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ రావకముందే మార్చ్ 14, 2026న సోనం వాంగ్చుక్ని రిలీజ్ చేశారు. అఫీషియల్ రీజన్ ఏంటి అంటే లదాఖ్లో పీస్ అండ్ స్టెబిలిటీ కోసమంట. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? పీస్కి థ్రెట్ అని చెప్పి ఎన్ఎస్ఏలో అరెస్ట్ చేస్తారు, అదే పర్సన్ని పీస్ కోసం రిలీజ్ చేస్తున్నామంటే డస్ దిస్ మేక్ సెన్స్? ఇంకా ఒకటి, నార్మల్గా ఎన్ఎస్ఏ కేసెస్లో రిలీజ్ చాలా రేర్, కానీ ఇక్కడ ఎన్ఎస్ఏ రివోక్ చేసి రిలీజ్ చేశారు. సో మెయిన్ క్వశ్చన్, వాంగ్చుక్ ఇన్నోసెంట్ అయితే ఎందుకు అరెస్ట్ చేశారు? ఇంకా అప్పుడు చాలామంది యాంటీ నేషనల్, దేశద్రోహి అని లేబుల్స్ వేశారు. ఇప్పుడు సైలెన్స్. ఒక పర్సన్ రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యాక దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? జస్ట్ గవర్నమెంట్కి అపోజిట్గా ప్రొటెస్ట్ చేస్తే యాంటీ నేషనల్ ట్యాగ్ ఇవ్వడం ఇది కరెక్టా? ఫైనల్గా ఈ వీడియోలో నేను ఎవరినీ సపోర్ట్ చేయట్లేదు, కానీ డెమోక్రసీలో గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం మన రైట్. మీరేమనుకుంటున్నారు? గవర్నమెంట్ కరెక్టా లేదా సోనం వాంగ్చుక్కా?
కామెంట్స్లో చెప్పండి. దిస్ ఈజ్ లక్ష్మీ నరసింహ అండ్ దిస్ ఈజ్ మై ఛానల్ నరసింహ అన్ఫిల్టర్డ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్లో కంపల్సరీగా చెప్పండి.